ఇక నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏర్గట్ల మండలం బట్టాపూర్ పెద్దవాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. జేసీబీలతో ఇసుకను ట్రాక్టర్లలో నింపుతున్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండ ఉండడంతో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఇక ఇసుక లోడ్ ట్రాక్టర్లతో రహదారులు పాడవుతున్నామని బట్టాపూర్ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. అయితే రవీందర్, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంటే ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం బత్తాపూర్ గ్రామంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఈ ఇసుక అక్రమ రవాణా కాంగ్రెస్ నేతల కనుసన్నలలో పూర్తి స్థాయిలో జరుగుతుందని బలమైన ఆధారాలు ఉన్నాయి. ఎవరైతే గత ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ప్రోద్బలంతో వాళ్ళ బాల్కొండ నియోజకవర్గంలో వాగులు వంకలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ జేసీబీల సహాయంతో ఇసుకను అక్రమంగా తోడేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ బట్టాపూర్ గ్రామంలో గతంలో గ్రామస్తులంతా తీర్మానం చేసి ఎవరైతే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడతారో వారిపై గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు జరిమానాలు కూడా విధించడం జరిగింది. 34 ట్రాక్టర్లకు జరిమానాలు విధించారు. కానీ ఈ ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో వారిపైన వారిలో ఎలాంటి మార్పు రాలేదు. దాదాపు ట్రాక్టర్ల పేరుతో ఇంటి అవసరాల పేరుతో యథేచ్ఛగా వందలాది ట్రాక్టర్లు వివిధ గ్రామాల నుంచి తీసుకువచ్చి సొంతగా పనుల కోసం అని చెప్పి రవాణా చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ నేత కనుసనలో అతని అనుచరులు మాత్రమే వ్యవహారానికి పూనుకున్నారని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల నుంచి జిల్లా స్థాయి అధికారుల ఈ తనిఖీలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. కేవలం నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి సిపిగా ఉన్నటువంటి శిల్పి శర్మ మాత్రమే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం కనబడతలేదు. ఇక ఇటు బట్టాపూర్తో పాటు అటు బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియాకు రోజు రోజుకు ఇదే ఆగడాలు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు గ్రామస్తులు రోడ్లు పాడవుతున్నాయని అవస్థలు పడుతున్నామని చెప్పినప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు చూసి చూడనట్టు ఒక మాట చెప్పినట్టు ఎందుకు వదిలేస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వం చోద్యం చేస్తుంది. వారి అనుచరులకే ఈ మాఫియా తోడు కావడంతో ఇవాళ ప్రభుత్వం దగ్గర నుండి ప్రోత్సహిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా సాధారణ ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఓవర్లోడ్ దాని కెపబిలిటీ కొంత మేరకు ఉంటే దానికి మించి ఓవర్లోడ్ తో వెళ్ళడంతో పాటు అటు స్పీడ్ గా వెళ్ళడం వల్ల రోడ్లు పాడైపోతున్నాయనే ఆరోపణలు కూడా బలంగా వినబడుతుంది. ఇదంతా ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు లింకులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ అంశం పైన ముఖ్యంగా ఆఫీసర్స్ అటు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న డంపింగ్ యార్డ్ల పైన కానీ ఇసుకను యథేచ్ఛగా తోడుతున్నటువంటి వాగుల పైన కానీ ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నట్టు వాగుల వంకల పైన చర్యలు తీసుకున్న సందర్భం ఏ ఒక్కటి లేదు. బలమైన కారణాలు ఏ ఒక్కటి లేకున్నా కానీ అధికార యంత్రాంగం ఇవాళ పూర్తి స్థాయిలో వారికి సొంత అవసరాలను చెప్పి యథేచ్ఛగా దగ్గరుండి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం సహకరిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడంతో వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా రోడ్లు పాడవుతున్నాయి. వృద్ధులు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవర్ స్పీడ్ తో స్కూల్ టైంలో అటు నుంచి గ్రామాల నుంచి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. యథేచ్ఛగా రవాణా చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో తమకు పట్టినట్లుగా వివరించడం పట్ల స్థానికులు కానీ అటు గ్రామస్తులు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీడీసీలు జరిమానా విధించిన ఫలితం లేకపోవడంతో ప్రభుత్వ పెద్దలే స్పందించకపోవడంతో కలెక్టర్ కానీ జిల్లా కమిషనర్ కానీ ఏమాత్రం తమకు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏర్గడ్ల మండలం సంబంధించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున అవేను దిగ్బంధం చేశారు. తక్షణమే ఈ వ్యవహారాన్ని అడ్డుకట్ట వేయాలి. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే గగనంగా ఉంటుంది. ఇవాళ కాలువలను తవ్వేస్తున్నారు, వాగులను పాడు చేస్తున్నారు. ఇబ్బంది ఎదురవుతుందని క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి ఇదే విధంగా
కొనసాగితే రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడగంటిపోయే ప్రమాదం ఉంది. సాధారణ ప్రజలకు ఇసుక అందని ద్రాక్షగానే మిగిలిపోతుందనే బాధను కూడా పలుమార్లు గ్రామస్తులు ఆ మీడియాతో కానీ ఇతర సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం ఓవైపు చేసే సందర్భం అయితే ఓవైపు జరిమానాలు విధిస్తున్నప్పటికి కూడా స్టిల్ ఇంకా కూడా అక్రమ రవాణాగా ఇసుకని దందా నడిపిస్తున్నారు. మరి వీటి కోసం ఏమైనా స్పెషల్ చర్యలు తీసుకునేది ఏమైనా ఉందా అధికారులు? స్పెషల్ గా చర్యలంటూ ఇప్పటి వరకు ఏ ఒక్కటి లేదు. యథేచ్ఛగా వందలాది ట్రాక్టర్లు బాల్కొండ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న అధికార యంత్రాంగం కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకొని సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఎర్రగట్ల మండలంలోని 34 ట్రాక్టర్లకు ట్రాక్టర్కు 50,000 చొప్పున జరిమానా విధించిండ్రు. ఇందులో మార్పు వస్తుందని అనుకున్నారు. కానీ ఓ కాంగ్రెస్ నేత ఈ విషయంలో జోక్యం చేసుకొని వీడీసీకి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకోసారి అలాంటి నిర్ణయాలు కానీ వీడీసీలు చేస్తే కానీ చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము, మిమ్మల్ని జైలుకు పంపుతామని హెచ్చరించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.